హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం అసెంబుల్డ్ ఆరో వాటర్ ప్యూరిఫైయర్లోని ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫిల్టర్లో ఒక ఫిల్టర్ అయినటువంటి పోస్ట్ కార్బన్ ఫిల్టర్ లోపల ఏముంటుందో ఇప్పుడు మనం ఈ ఫిల్టర్ని మనం కట్ చేసి చూద్దాం. యాక్చువల్గా వీటిని పోస్ట్ కార్బన్ ఫిల్టర్ కార్ట్రేజ్ అని చెప్పేసి దీన్ని పిలవడం అయితే జరుగుతుంది. అయితే మనం ఏదైనా ఆరో వాటర్ ఫిల్టర్ తీసుకున్నప్పుడు అది ఒకవేళ అసెంబుల్డ్ ఒకవేళ నార్మల్ వాటర్ ఫిల్టర్ ఒకవేళ అయినట్లయితే అందులో మనం ఫిల్టర్స్ని రీప్లేస్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అంటే నార్మల్ ఫిల్టర్ ప్లేస్లో మనం లెక్స్ ప్యూర్ కానీ లేదా ఆక్వాగార్డ్ కానీ లేదా ఇల్లోనిక్స్ అని చెప్పేసి ఉంటుంది. ఈ విధంగా కొన్ని మంచి క్వాలిటీ ఇన్లైన్ ఫిల్టర్స్ అనేవి మార్కెట్లో అందుబాటులో ఉంటాయి మనకు చాలా తక్కువ ప్రైస్లోనే. అదేవిధంగా బయోప్లేస్ అని చెప్పేసి కూడా ఉంటుంది. సో మనం ఆ ఫిల్టర్స్ని కూడా ఈ ఫిల్టర్ ప్లేస్లో మనం రీప్లేస్ అనేది మనం చేసుకోవచ్చు. అయితే మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ఫిల్టర్ ఏదైతే ఉందో ఇది ఒక 2 years బ్యాక్ మేము తీసుకున్నప్పుడు ఒక అసెంబుల్డ్ వాటర్ ఫిల్టర్ తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఫిల్టర్ ఇది. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఆ వాటర్ ఫిల్టర్ మొత్తం ఇప్పుడు లెక్స్ ప్యూర్ అదేవిధంగా బయోప్లేస్ ఆల్కలైన్ ఫిల్టర్ తోటి ఆ ఫిల్టర్ అనేది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే నడుస్తూ ఉంది. అయితే ఆ పాత ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో ఇన్లైన్ ఫిల్టర్స్ అది ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. అయితే చూడొచ్చు చాలా కష్టపడి దీనిని కట్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. సో ఆల్మోస్ట్ అయితే మొత్తం అయితే దీనిని బ్రేక్ చేయడం అయితే జరిగింది. అయితే లోపల మీరు చూడొచ్చు ఇందులో యాక్టివేటెడ్ కార్బన్ అనేది ఉంటుంది. సో ఇది కంప్లీట్గా ఇది యాక్టివేటెడ్ కార్బన్. ఇది మామూలుగా అయితే మొత్తం ఫుల్ ఉండాలి మొత్తం నిండా, కాకపోతే ఇందులో కొంచెం సగం వరకు మాత్రమే ఇందులో అయితే ఉంది. బ్రాండెడ్ వాటర్ ప్యూరిఫైయర్స్లో ఎలా ఉంటుందంటే ఈ మొత్తం అది కార్బన్ అనేది మొత్తం నిండిపోయి ఉంటుంది. అయితే ఇందులో కొంచెం తక్కువగానే ఉందని చెప్పేసి అనుకోవచ్చు. నాకు అదే అనుమానంతో ఆ ఫిల్టర్స్ని నేను ఆల్రెడీ రీప్లేస్ చేయడం జరిగింది. లెక్స్ ప్యూర్ అదేవిధంగా బయోప్లేస్ అలాంటి ఫిల్టర్స్ తోటి నేను రీప్లేస్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది పాత ఫిల్టర్, ఇది పోస్ట్ కార్బన్ ఫిల్టర్ ఇది. అయితే ఇందులో ఈ విధంగా యాక్టివేటెడ్ కార్బన్ అయితే ఉంది. అదేవిధంగా మధ్యలో ఏదో వైట్గా కొన్ని స్టోన్స్ కూడా ఇందులో అయితే చూడడానికైతే ఉంది. సో ఈ వీడియో ఉద్దేశం ఏంటిదంటే వాటర్ ఫిల్టర్ లోపల ఇన్లైన్ ఫిల్టర్స్లో ఏ విధంగా ఉంటుంది అందులో అనేదే ఈ వీడియో యొక్క ఉద్దేశం. అయితే పోస్ట్ కార్బన్ ఫిల్టర్లో అయితే కంప్లీట్గా కార్బనే ఉంటుంది. అయితే కొన్ని వాటర్ ప్యూరిఫైయర్స్లో ఏ విధంగా ఉంటుందంటే ఈ కార్బన్ బ్లాక్ అనేది ఉంటుంది. సో ఆ వీడియో కూడా నేను మీ ముందుకు త్వరలో తీసుకొని వచ్చే ప్రయత్నం అనేది అయితే చేస్తాను. సో ఇటువంటి ఎడ్యుకేటెడ్ అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకున్నట్లయితే మీరు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ for watching this video.